ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారిని మనం ఒక స్ట్రైట్ ఫిలింలో చూసి చాలా సంవత్సరాలు అయింది కదా, అది ఈ సంవత్సరంతో తీరిపోయింది. హరిహరి వీరమల్లుతో పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ ఫిలిం తీసుకొచ్చారు, ఏ రీమేక్ తీయలేదు. అయితే మూవీ నాకు ఎలా అనిపించేసింది, నాకు నచ్చిందా లేదా, ఇది కేవలం నా ఇన్డెప్త్ రివ్యూ మాత్రమే, ఇది నా ఒపీనియన్ మాత్రమే, ఏమాత్రం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడేసుకోవాలనుకుంటే ఇది ఒక సనాతన ధర్మం ఆ బేస్ మీద వెళ్తుంది. అంటే దొరలకి వాళ్ళ కింద పాలన చేసే వాళ్ళకి మధ్య పన్ను కట్టడం, ఇలా ఈ టైప్లో ఒక రాజుల కాలపు బ్యాక్గ్రౌండ్ మనం ఎన్నోసార్లు చూసిన స్టోరీయే. పెద్ద ట్విస్ట్లు కొత్త స్టోరీ కూడా ఏం కాదు, మనం ఎన్నో మూవీస్లో చూసాం రాజుల టైప్ మూవీస్. అదే ఇంకా మూవీ మనల్ని ఎగ్జైట్ చేయడానికి మెయిన్ వాళ్ళు తీసుకెళ్లే టేక్ ఆఫ్. ఇది రియల్ స్టోరీ అని కొంతమంది అంటారు, కొంతమంది ఫిక్షనల్ స్టోరీ అంటారు, కానీ ఇది 100% ఫిక్షనల్ స్టోరీ. ఆ క్యారెక్టర్స్ని తీసుకొని మన వాళ్ళు ఈ స్టోరీ అనేది బిల్డ్ చేశారు, హరిహర వీరమల్లు మూవీ స్టోరీ. అయితే ఫస్ట్ హాఫ్ చాలా డీసెంట్గా వెళ్తుంది. అంటే అక్కడక్కడ పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎలివేషన్లు ఇచ్చుకుంటా, కొన్ని ఫైట్లు చాలా బాగా అనిపిస్తాయి. కొన్ని సీన్స్లో కీరవాణి గారి మ్యూజిక్ చాలా బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ వచ్చి నాకు జస్ట్ ఓకేస్ అనిపించేసింది, పర్లేదు. అంటే ఫస్ట్ హాఫ్కి నేను మూవీకి ఆల్రెడీ అంత హైప్ లేదు మూవీకి. మూవీ మనందరికీ తెలిసిందే మూవీ రిజల్ట్ ఎలా ఉంటుందని. ఇంకా ఆ బేస్తో వెళ్ళా కాబట్టి మూవీ నన్ను ఫస్ట్ హాఫ్ చాలా బాగా ఎంగేజ్ చేసింది. ప్రాబ్లం అంతా నాకు సెకండ్ హాఫ్తోనే వచ్చింది. సెకండ్ హాఫ్లో అంత బాగా నన్ను ఫస్ట్ హాఫ్లో ఇంప్రెస్ చేసినట్టు చేయలేకపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్లో వాళ్ళ ఆ స్టోరీ బిల్డింగ్, కొన్ని ఎలివేషన్స్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్లో అంత బాగా నన్ను ఇంప్రెస్ చేయలేకపోయింది అని చెప్పొచ్చు మూవీ. అయితే పవన్ కళ్యాణ్ గారి యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే పవన్ కళ్యాణ్ గారు డీసెంట్గా చేశారు యాక్టింగ్. తోపు అని చెప్పలేను కానీ పర్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఒక డీసెంట్గా ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని క్యారెక్టర్లో చుట్టూ చాలా బాగా అనిపించేసింది. సెకండ్ హాఫ్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ మీద కొద్దిగా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తుంటే బాగుంది అనిపించేసింది. కాకపోతే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ వల్ల కూడా మూవీ లుక్స్ అనేవి కొద్దిగా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేయలేకపోయారు. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కొన్ని సీన్స్లో బాగా తను ట్రై చేసాడు మూవీని లేపుదామని. డైరెక్టర్ కూడా ఫస్ట్ మూవీ అయినా సరే చాలా డీసెంట్గా హ్యాండిల్ చేయగలిగారు. ప్రొడ్యూసర్, నాకు ఆ ప్రొడ్యూసర్ గురించి తలుచుకునే పాపం బాధేసేసింది. తను ఎన్నో సంవత్సరాలు కేవలం పవన్ కళ్యాణ్ గారి మీద ఇష్టంతోనే మూవీని హోల్డ్ చేశారు అనిపించేది. ఇది తను పెట్టిన ప్రతి రూపాయి మనకి స్క్రీన్ మీద కనిపించేసింది. ఆ లార్జ్నెస్, ఆ క్వాలిటీ అనేది మనకి మూవీలో బిగ్ స్క్రీన్ మీద చాలా బాగా చూపెట్టారు ప్రొడ్యూసర్ గారు. తను చాలా బాగా కష్టపడ్డాడు, చాలా మనీ స్పెండ్ చేశారని మనకు కనబడింది. ఈ మూవీ నేను అంత బాగా హోప్ పెట్టుకోలేదు కాబట్టి నన్ను మూవీ పర్లేదు డీసెంట్గా సాటిస్ఫై చేసింది అని అనుకుంటున్నా. హరిహర వీరమల్లు మీకు చూసింటే మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్ట్రైట్ ఫిలింతో వచ్చారు కదా, హిట్ కొట్టారా లేదా. ఈ మధ్య రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు మూవీస్లో చూసుకుంటే ఇది కామన్ అయిపోయింది. ఇంకా తను ఏం చేసినా ప్రజల కోసమే చేస్తాడు, ప్రజల కొరకు, ప్రజల చేత, ఇలాంటివి ఉంటాయి కదా. ఇలాగ అన్ని ఇట్ల మీద స్టోరీస్ రాసుకుంటున్నారు. ఇవి కొద్దిగా ఆపండి అయ్యా. పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం కాదు, కేవలం ఒక స్టోరీని బట్టి రాసుకొని వెళ్ళండి. ఈ ప్రజల కోసం ఏదైనా చేసాడు అనేది మాత్రం వద్దు.